అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుంది. పెసరపప్పుతో చూపిస్తున్నాను. మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడి తింటారు. దీన్ని బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు, లేకుంటే సైడ్ డిష్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్పు పెసలు తీసుకుంటున్నానండి. నీళ్ళు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. అందులో ఉన్న పొట్టు గిట్టంతా పోయేస్తుంది. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ నీళ్ళు పోసుకొని ఒక 6 గంటల సేపు నానబెట్టాలండి. లేకుంటే ఓవర్ నైట్ కూడా మీరు నానబెడితే చాలా బాగుంటుంది. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉడికాయో. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నానబెట్టినట్టు వాటర్తో సహా పెసర బ్యాళ్ళంతా వేసేయాలి. ఒక 3 టమాటాలు, ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ తొక్క ఉంది కదా, ఇది తీసేయాలి. రెండు పచ్చిమిరపకాయలు వేస్తానండి. చిన్నవి అయితే 3 వేసుకోండి, పెద్దవి అయితే 2 వేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ రాళ్ళుప్పు, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు. అలా మంచి సువాసన ఇస్తుంది. కుక్ చేసుకునేదానికి ఒక 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 4 విజిల్ తర్వాత చూసుకుందాం. చూడండి ఎలా ఉడికిందో. ఇలా ఉడికితే సరిపోతుందండి. దీన్నంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకొని లైట్గా తిరగమాత పెట్టుకుందాం. దీనికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు ఆయిల్. నూనె వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుంటే చాలు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ పెసరపప్పు వచ్చేసి సైడ్ డిష్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. పొద్దున్నే టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నా బాగుంటుంది. హెల్తీకి మంచి ప్రోటీను. నేను ఎప్పుడైనా ఒకసారి ఇలాగే చేసుకొని తింటాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్నట్టు ఈ పెసరపప్పు మొత్తం వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని మిగిలినంతా పోసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు జస్ట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. నేను ఆల్రెడీ ముందుగా వేసాను కదా, అదే సరిపోయింది. ఇంకా మళ్ళీ
వేయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. అంతే. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని మీరు టిఫిన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే చపాతీల కన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ ఇది. ఎక్కువ మంది ఇలా తినరు అని నాకు అనిపిస్తుంది, కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.